Hello guys, good afternoon. I'm Kiran Eligeti, product designer. ఈ వీడియోలో క్యాజువల్గా మాట్లాడదామని జస్ట్ I would cover all the topics like UX, it could be like general also, like life ఎలా ఉంది అనేది కూడా I can cover. కొంతమంది అడుగుతున్నారు చాట్ జీపీటీ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే చాట్ జీపీటీ ఆర్ AI టూల్స్ విల్ బీ లెర్న్డ్ ఆర్ ట్రైన్డ్ బై హ్యూమన్స్ ఓన్లీ. AI రీసెర్చర్స్, AI ఇంజనీర్స్ వర్క్ చేసి AI టూల్స్కి ఫీడ్ చేస్తారు, లైక్ ట్రైన్ చేస్తారు. MLM మెకానిక్ లెర్నింగ్ ఆల్గారిథం యూజ్ చేసి AI టూల్స్ని ట్రైన్ చేస్తారు. లైక్ ఆ ట్రైనింగ్లో ఏముంటాయంటే బల్క్ డేటా ఉంటుంది, లైక్ ఆర్టికల్స్, బుక్స్, వెబ్సైట్స్, డాక్యుమెంటేషన్, ఎవ్రీథింగ్. సో అలా ట్రైన్ చేస్తారు వాటిని. ఆ ట్రైన్ చేసి లాస్ట్కి సెక్యూరిటీ పర్పస్ ఆల్సో దే డూ ట్రైన్ అన్నట్టు. ఏవేవి కన్సిడర్ చేయాలి వైల్ గివింగ్ ఆన్సర్స్, ఇన్పుట్ని బట్టి ఆన్సర్ వస్తుంది కదా, దాన్ని ఆన్సర్ ఎట్లా ఇవ్వాలి, సెక్యూరిటీ ఎట్లా వితౌట్ యూజర్ యొక్క ప్రొఫైల్ కానీ యూజర్ యొక్క ప్రైవేట్ డేటాను కానీ AI టూల్స్ మ్యాక్సిమం యూజ్ చేయాలి అంటిల్లెస్ అన్లెస్ నువ్వు యూజ్ చేస్తే. సో ఇలా AI విల్ బి ట్రైన్డ్ బై హ్యూమన్స్ ఓన్లీ. సో ట్రైన్ చేసినాక బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ఆర్ క్వశ్చన్ మనకు అవుట్పుట్ ఇస్తుంది AI టూల్. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ వేసినావు, ఆ ఫస్ట్ క్వశ్చన్ని ఎనలైజ్ చేస్తుంది. ఎనలైజ్ చేసి తర్వాత దానికి రిలవెంట్ ఆన్సర్ కోసం థింక్ చేస్తుంది. ఆల్రెడీ AI ఇంజనీర్స్, AI రీసెర్చర్స్ వీళ్ళు ట్రైన్ చేస్తారు కదా, ఆ డేటా నుంచి బెస్ట్ మీనింగ్ఫుల్ అండ్ రిలవెంట్ ఆన్సర్ కోసం థింక్ చేసి అవుట్పుట్ అనేది ఇస్తుంది. అమాంగ్ దెమ్ బెస్ట్ అవుట్పుట్స్ ఇస్తుంది. ఒక 2-3 ఐడియేషన్స్ ఇస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్ నాకు ఒక 2-3 ఐడియేషన్స్ ఇవ్వమంటే 2-3 ఐడియేషన్స్ ఇస్తుంది. ఇది సింపుల్. హ్యూమన్స్ ట్రైన్ చేస్తారు AI టూల్స్ని. ట్రైన్ చేసిన డేటా నుంచి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అది సంగతి. మధ్యలో దాన్ని ఏం చేస్తారంటే మెకానిక్ లెర్నింగ్ ఆల్గారిథం అనే ఒక టూల్ యూజ్ చేసి దానికి ట్రైన్ చేస్తారు అన్నట్టు. ఇది ఇప్పుడు ఇంకో టాపిక్ ఏంటంటే చాలామంది ఇప్పుడు కేస్ స్టడీస్, పోర్ట్ఫోలియోస్ యూజ్ చేస్తాం మనం, రైట్? ఇప్పుడు మన ప్రాజెక్ట్ వర్క్ని ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మనం పర్సనల్ పోర్ట్ఫోలియో ఉండాలి యాజ్ ఎ ప్రోడక్ట్ డిజైనర్గా. సో చాలామంది ప్రోడక్ట్ ఫ్రెషర్స్ కానీ, జూనియర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానీ చాలామందికి పోర్ట్ఫోలియో ఉంది. బట్ ఈచ్ పోర్ట్ఫోలియో ఉన్న ప్రాజెక్ట్స్లో లాస్ట్లో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్కి కేస్ స్టడీ చేస్తారు కదా, కేస్ స్టడీస్కి ఎట్ ద బాటమ్ మనం KPS, కీ పర్ఫార్మెన్స్ యాక్షన్స్, లైక్ బిజినెస్ అవుట్కమ్స్ ఇవన్నీ మనం రాయాలి. బిఫోర్ ఆఫ్టర్ డిజైన్ ఇది ఇంప్రూవైజ్ చేసిన ఇంత పర్సంటేజ్ అనేది కీ పర్ఫార్మెన్స్ యాక్షన్స్ అనేటివి కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి ఒక ప్రాజెక్ట్ కేస్ స్టడీస్లో. అప్పుడే సో దట్ దే కెన్ ఇంప్రెస్ అన్నట్టు. ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ డిజైన్ చేసినాం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేట్ పెరిగింది, ఎర్రర్ రేట్ తగ్గింది, డ్రాప్ ఆఫ్ రేట్ తగ్గింది, అండ్ టాస్క్ కంప్లీషన్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ చేస్తున్నాడు. ఇట్లా బిఫోర్ ఆఫ్టర్ ఇలాంటి మెజర్మెంట్స్ అనేటివి మన కేస్ స్టడీస్ పోర్ట్ఫోలియోలో కానీ ఈచ్ ప్రాజెక్ట్ రాస్తారు కదా కేస్ స్టడీ, ఆ ప్రాజెక్ట్ ఎట్ ద బాటమ్ కంప్లీషన్ అయిపోయినాక మొత్తం ప్రాసెస్ రాస్తాం. ఎంపథైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్ ఇవన్నీ నువ్వు అందరు రాస్తారు. ఎట్ ద బాటమ్ వీ హ్యావ్ టు రైట్ డౌన్ దిస్ KPS, కీ పర్ఫార్మెన్స్ యాక్షన్స్, బిఫోర్ ఆఫ్టర్ ఇంప్రూవ్మెంట్స్, ఎన్హాన్స్మెంట్స్ ఏవని రాస్తే సో దట్ దే కెన్ అండర్స్టాండ్. ఇంటర్వ్యూయర్ కానీ ఎవరైనా దే విల్ బి ఇంప్రెస్డ్. అది. సో దీనిపైన కూడా ఒక వీడియో చేస్తా కంప్లీట్గా, ఎట్లా సింపుల్గా ఎట్లా రాయాలి ఒక కేస్ స్టడీస్లో ఎట్ ద బాటమ్. ఇలాంటి చిన్న మిస్ చేస్తే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది జాబ్ పైన. సో ఇలా ఏది వదలొద్దు, ఏది మనకు ఐడియాలో ఏది ఇంప్రూవైజేషన్ అనిపిస్తే అది ఎట్ ద బాటమ్ కేస్ స్టడీస్ ఎండింగ్లో రాసేయాలి. ఇది మెయిన్. అలాగే చాలామంది అడుగుతారు చిన్న ఎన్హాన్స్మెంట్స్ అంటారు కదా ప్రోడక్ట్ డిజైనింగ్లో, అవి ఎట్లా
చేయాలని అంటారు. అది ఎట్లా చేయాలంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏదో పట్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు మనకే తెలుస్తుంది ఎక్కడ ఇంప్రూవైజ్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా, ఇప్పుడు గ్రీన్, ఇప్పుడు మనకు ఏదైనా సిగ్నల్ వచ్చినప్పుడు గ్రీన్, రెడ్ అండ్ ఆరెంజ్ సిగ్నల్స్ ఉంటాయి. సో కొంతమంది డిజేబుల్ పీపుల్ కాంట్ సీ ద కలర్స్ ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు మనము గ్రీన్కి గో అంటే గ్రీన్ ఉంటుంది కదా బల్బు, ఆ బల్బు లోపల గో ఇట్లా పెద్ద డార్కర్ ఫాంట్ తోటి ఒక ట్రాన్స్పరెంట్ టెక్స్ట్ రాసినాం అనుకో, దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అన్నట్టు. అరే గ్రీన్ పడ్డది, వీ కెన్ గో అన్నట్టు. రెడ్ వచ్చినప్పుడు స్టాప్ అని, ఇట్లాంటి చిన్న చిన్న ఇండికేషన్స్, లేబుల్స్ అనేటివి వాడాల్సి ఉంటుంది. ప్రతిదీ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి మనము చాయిస్ తీసుకోవాలి, సిచ్యువేషన్ని బట్టి మనము ఇంప్లిమెంట్ చేయాలి ఏదైనా ఇన్ ద లైఫ్ అండ్ ఇన్ ద ప్రోడక్ట్ డిజైనింగ్ యాజ్ వెల్. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓఆర్ఆర్ పైన వెళ్తున్నప్పుడు, అవుటర్ రింగ్ రోడ్ పైన వెళ్తున్నప్పుడు, లైక్ టువర్డ్స్ బెంగళూరు ఆర్ ఎటైనా వెళ్తున్నప్పుడు ద ఎన్హాన్స్మెంట్స్ మీరు చూడొచ్చు. పెద్ద పెద్ద బోర్డ్స్ ఉంటాయి, ఎగ్జిట్ 19, 20 kilometers అవే, టేక్ లెఫ్ట్ యారోస్, స్ట్రైట్ యారోస్, ఇలాంటి ఇండికేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో దట్ యూజర్ ఫీల్ దట్ నేను ఇంకో దగ్గరలో ఉన్నా, 20 kilometers అవే అని, ఎగ్జిట్ 19, 20 kilometers అవే అని ఉంటుంది. సో దట్ ఐ ఫీల్ దట్ సాటిస్ఫాక్షన్, ఐఎమ్ క్లోజ్ టు మై డెస్టినేషన్ అన్నట్టు. ఇలాంటి చిన్న చిన్న ఇండికేషన్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 lanes ఫర్ ట్రక్స్ 80 kilometers వెళ్ళాలి, పెద్ద పెద్ద బోర్డులు రాస్తారు. రైట్ 2 lanes ఫర్ కార్స్ 120 kilometers per hour. ఇలాంటి ఇండికేషన్స్ కూడా పెద్ద పెద్ద బోర్డ్స్ తోటి సైన్ చేస్తారు. సో దట్ వైల్ ట్రావెలింగ్, వైల్ డ్రైవింగ్, వీ కెన్ అండర్స్టాండ్, వీ కెన్ రీడ్ ఈజీలీ అన్నట్టు. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం ఇలాంటి వాటి నుంచి నేర్చుకోవాలి. మనం బయట సొసైటీ అండ్ ద బోర్డ్స్ న్యాచురల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఏదైనా. ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మనకు ప్రోడక్ట్ డిజైనింగ్లో ఎన్హాన్స్మెంట్స్ అనేటివి ఓన్లీ టెక్నికల్గా కాకుండా న్యాచురల్గా కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ ద ప్రాసెస్. ఇంతకుముందు వీడియోలో టువర్డ్స్ ఐక్యాకి వెళ్తున్నప్పుడు ఇట్లా బిల్డింగ్ మధ్యలో నుంచి పోతున్న ఆ ఫీల్ ఉంటుందని చెప్పా కదా, ఇది అదే. సో జస్ట్ ఐఎమ్ షోయింగ్ దిస్ వ్యూ. మనకు చాలా దూరంలో ఐక్యా ఉన్నది చూడు, బ్లూ కలర్ రేకుల షెడ్డు. ఈ ఐక్యా గురించి ఒకటి చెప్పాలి గైస్. ఇప్పుడు ఐక్యా బ్రాండింగ్ కూడా బ్లూ అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది. బ్లూ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎల్లో కలర్ లోగో, లైక్ ఐక్యా టెక్స్ట్ లోగో. సి ఇట్స్ ఎ బ్రాండింగ్. అది చాలా బాగుంటుంది. ఐక్యా కలర్ కాంబినేషన్స్ కానీ, ఐక్యా డిడ్ నాట్ యూజ్ ఎనీ లోగో షేప్స్. ఐక్యా ఇట్ సెల్ఫ్ టెక్స్ట్, ఐక్యా ఇట్ సెల్ఫ్ లోగో, IKEA టెక్స్ట్. అలా టెక్స్ట్నే లోగో, అంతే కాదు. బోల్డర్ టెక్స్ట్, బ్లూ పైన ఎలివేషన్ ఉంటుంది బాగా. సో ఇలాంటి చిన్న చిన్న ఎన్హాన్స్మెంట్స్ మనం బ్రాండింగ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, క్లయింట్ హ్యాస్ నో బ్రాండింగ్. సో మనం ప్రపోజ్ చేయాలి ఇలాంటి ఎలివేషన్స్, థిక్ కలర్స్ ఎలా యూజ్ చేయాలి, కలర్స్ని, కలర్ ప్యాలెట్ అంటే ఏంది, చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రాస్పెక్టివ్ ఆల్సో. ఐకియా వెబ్సైట్కి వెళ్ళండి, ఐకియా అప్లికేషన్కి వెళ్ళండి, ఇట్స్ ఫెంటాస్టిక్ ఉంటుంది దాని ఎక్స్పీరియన్స్. చిన్న చిన్న ఇండికేషన్స్, సింపుల్గా ఉంటుంది. మళ్ళీ లేఅవుట్ కూడా సింపుల్ అండ్ మినిమల్. చిన్న చిన్న బాక్సులతోటి, షాడోస్ తోటి, డార్కర్ టెక్స్ట్, వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అది అక్కడక్కడ ఎల్లో బటన్స్, బ్లూ కలర్ టచ్అప్స్ బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం Airbnb, ఇలాంటి వాటిని మనం జస్ట్ ఫ్రీ ఉన్నప్పుడు మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుండాలి. వెబ్సైట్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, ఎట్లా పెట్టారు, దానికంటే బెటర్ ఎట్లా చేయాలి, సేమ్ మనం ఎలా ఉందో కూడా అలా పెట్టుకోవచ్చు కొన్ని అప్లికేషన్స్ చూసి. సో దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్. ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతాం అనేది ఇట్స్ యువర్ విష్.
బట్ ఎసెన్షియల్గా మనం మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. యా, దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ యువర్ మూమెంట్, బీ హానెస్ట్, నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.